నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కొద్ది రోజుల పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకున్నాం. అప్పటి నుంచి ఒక్కసారిగా కష్టాలన్నీ నా చుట్టుముట్టాయి అని అంటోంది. నన్ను పెళ్లి చేసుకున్న వాడికి ఆల్రెడీ పెళ్ళయిందని, నువ్వెవరు అని నన్నే అడుగుతున్నాడు అని బాధపడుతోంది. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏమనుకోకపోతే మీ కాల్కి ఏమైందో తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీరు అక్కడ నుండి రావడానికి, పైకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. హై బీపీ వచ్చి కింద పడిపోయి అటాక్ అయిపోయింది. ఓహో, ఓకే ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు? మా ఆయన పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. తర్వాత ఒక 10 years ఉన్నాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత 10 years మంచిగా ఉన్నారు. మీదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా లవ్ మ్యారేజ్ కి? అందరికి తెలుసు. అందరికి తెలిసిన తర్వాతనే పెళ్లి జరిగింది. ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడే మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను. ఓకే. అక్క బావ దగ్గర. వాళ్ళ యాక్సిడెంట్ లో స్పాట్ లో అక్క బావ చనిపోయినరు. అయితే అక్కకు 3 పిల్లలు. ఓకే. ఆ పిల్లలు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అయితే ఆ పిల్ల ఇంట్లో కొన్ని బాగా సమస్యలు, మా అత్తతోని వేధింపు, అందరితో చాలా ప్రాబ్లం అయి పిల్లలను తీసుకొని బయటకు వచ్చేసిన అనమాట. అంటే మీ పేరెంట్స్ ఏంటి మరి పరిస్థితి? మా అమ్మ నా దగ్గరనే ఉంది. అమ్మ కూడా నాన్న లేడు. ఓకే. మీ అక్క వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటారు, వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ 3 పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. మీరు కూడా అక్కడే ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ? చాలా సంవత్సరాలు ఉన్నాం. అదేంటి వాళ్ళ ఇంట్లో మీరు ఎందుకు ఉన్నారు? మా అక్క దగ్గరనే ఉండి నేను చదువుకుంటాను. అక్కడ ఉండే చదువుకున్నారు కాబట్టి మీ అక్క బావ చనిపోయిన తర్వాత కూడా పిల్లలతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళ కష్టాలు పడలేక మీరు మీ పిల్లల్ని తీసుకొని వచ్చేసారా? వాళ్ళు పంపించారా పిన్నితో పిల్లల్ని? పిన్ని అవుతావు కదా పిల్లలకి. చాలా సతాయిస్తుండే. ఇంకొక కోడలు పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా మమ్మల్ని చూసేది కాదనమాట. మరి ఏమైనా ప్రాపర్టీ సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా? ఏమి చేసుకోవాలి. ఆ కష్టాలు పడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. వచ్చి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారా? మా అమ్మ దగ్గరికి వెళ్ళినా మా అమ్మను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాం. మీరు జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో? ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? 20 years? 25 అవుతుంది. 25 years బ్యాక్ స్టోరీ. 10 years తర్వాత ఈయన పరిచయం అయ్యాడు. హైదరాబాద్ కి రాగానే ఆయన పరిచయం అయిండు, పెళ్లి అయింది. ఈయనతో పెళ్లి అయిన తర్వాత ఒక 10 years మంచిగా ఉన్నాడు. ఆయన పరిచయం అయ్యి మీకు 30 years టైంలో మీకు అతను పరిచయం అయ్యాడు. 10 years తర్వాత మీరు కష్టపడి ఏదో అట్లా నడిపిస్తుంటే ఈ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళ? జాబ్ చేస్తూ ఈయన ఎట్లా పరిచయం మీకు 20 years బ్యాక్? ఒకరోజు ఇట్లనే పరిచయం. వేరే నా దగ్గర ఒక ఆటో అతను ఉండే అనమాట. నేను అప్పుడు హోటల్స్ లో కొంచెం సింగర్ గా చేసిన. అయితే అప్పుడు ఆటో డ్రైవర్ ఉండే, ఆయన దిక్కెళ్ళి ఆయన పరిచయం అయ్యిండు. అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రేటింగ్ ఎక్కువ అయ్యి పట్టేసుకుంటుంటే అప్పుడు లేక చెన్నైకి వెళ్ళిపోతుంటే నన్ను ఆపేసిండు అనమాట. ఈయన పరిచయం అయ్యి అప్పుడే. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అతను పెళ్లి అయిందా అంతకు ముందు? పెళ్లి కాలేదని చెప్పిండు, కానీ పెళ్లి అయ్యింది కానీ నాకు తెలియదు. మమ్మీ ఉందని తెలుసు. వాళ్ళ మమ్మీ వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. నువ్వైతే మాత్రం పెళ్లి కాలేదు అన్నట్టే అని చెప్పిండు. అతను చెప్పాడు, మీరు అలాగే అనుకున్నారు. ఇంకేం ఎంక్వైరీ ఏం చేయలేదు అతని బ్యాక్గ్రౌండ్? అతనికి ఓన్లీ ఒక మదర్ ఉన్నారు అంతే. మమ్మీ 4 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. తర్వాత అదే 10 years తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈయనతో కూడా. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజా? మీరిద్దరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? పెళ్లి మీరిద్దరే చేసుకున్నారా? 2 కుటుంబ సభ్యులు ఉన్నారా? లేరు మ్యామ్, మా తరఫు నుంచి అందరు ఉన్నారు. అతని తరపు నుంచి ఎవరు రాలా? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 అన్నలు వచ్చిండ్రు సీక్రెట్ గా. అమ్మ రాలేదా? వాళ్ళ అమ్మ రాలేదా? రాలేదు. తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి ఇంకా 10 years మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మెల్లమెల్ల 10 years మంచిగా ఉన్నాడు కదా, పిల్లలు పుట్టలేదా మీకు? ఆపరేషన్ చేసుకున్నామా. ఈ పిల్లలే 3 ఉన్నారు నాకు. దానికి మీ ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకొని చేసుకున్నాడు మ్యామ్. నీకు సొంత పిల్లలు అవసరంలా, మీ అక్క పిల్లలు ఉంటే పిల్లలు అనుకున్నావు, దాన్ని మీ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. నమ్మేశావా? వాళ్ళని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం. నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు అయిందమ్మా? అంటే బిఫోర్ ఈ పరిచయం ముందు అయిందా లేదంటే త్రూ దిస్ మ్యారేజ్? లేదు,
సో నీకు పిల్లలు పుట్టరు అనేది నువ్వు అతనికి చెప్పావు, అతను కూడా అది యాక్సెప్ట్ చేశాడు, ఈ పిల్లల్నే మన పిల్లలు అని అనుకున్నాడు. ఇప్పుడు తను బిఫోర్ మ్యారేజే నువ్వు ఆపరేషన్ చేయించేసుకున్నావా పిల్లలు పుట్టకుండా? ఎలాగమ్మా, ఎందుకు అంటే ఈ పిల్లల్ని కాకుండా వేరే పిల్లలు వస్తే కనుక వీళ్ళు సౌత పిల్లలాగా అవుతారని భయం. అదొకటి, మళ్ళీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే అని వద్దనుకున్నా. అరే నీకు నువ్వే అలా డెసిషన్ తీసేసుకుంటావు నాన్న? అంటే పెళ్లికి ముందే అసలు ఏమీ లేకముందే మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే అసలు మీ మమ్మీ ఎలా ఒప్పుకున్నారు? ఏదైనా తప్పు జరిగిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్, అట్లా అని వద్దనుకున్నా. సో ఇతను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అన్ని నచ్చి పిల్లలు ఉన్నా కూడా నచ్చి చేసుకున్నాడు. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దంటున్నాను, వదిలేసి 10 ఏళ్ళు బాగానే ఉన్నారుగా, తర్వాత ఏం కష్టమైంది? తర్వాత ఈ 10 ఏళ్ల క్రితం ఏం కష్టమైంది? మీ 20 years మ్యారిటల్ రిలేషన్ లో 10 ఏళ్ళు బాగానే ఉన్నారు. మిమ్మల్ని కుటుంబాన్ని పోషించాడా? పోషించలేదు. 10 years వరకు బాగానే ఉంది. మీరేంటో అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నాడు, 10 ఏళ్ళు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి ఏమైంది? అసలు గొడవ రావడానికి కారణం ఏంటి? 10 ఏళ్ల క్రితం ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? అప్పుడు చెప్పిన మ్యారేజ్ అయ్యిందని, ఇంటికి రాకపోవడము, నైట్లలో కూడా రాకపోవడము, సరిగా చూడకపోవడము, ఇచ్చేది కూడా ఇవ్వకుండా. నాకేమో ఈ 3 పిల్లలు, నేను ఇక్కడ ఎక్కువ చూసుకోవాలి, ఆయన ఎక్కువ పట్టించుకోలేదు. ఉన్నామంటే ఇచ్చిందంటే ఇచ్చింది, ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఎక్కువ పట్టించుకోక. మీ పెళ్ళయిన తర్వాత అతనికి ఇంటి దగ్గర పెళ్ళయిందా? ముందే అది తెలియదు మేడం. నాకైతే పెళ్లి కాలేదని చెప్పిండు. నాకంటే ముందే ఉంటే ఒకవేళ నన్ను ఎందుకు చేసుకున్నాడు? ఆ 10 ఏళ్ల వరకు కూడా డైలీ ఇంటికి వచ్చేవాళ్ళ, నైట్స్ మీతో ఉండేవాళ్ళ? తర్వాత అయినట్టయితే నీకు ఎక్కడ అనుమానం రాలేదమ్మా ఈ 10 years లో అతనికి వేరే 10 years లో రాలేదు. రాలేదంటే లేనట్టే కదమ్మా. లేనట్టే. చేసుకున్న దగ్గర తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనుమానం అంటే ఇంకా అంతే. వాడు ఆ తర్వాతనే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా అంటే ఉంది అని తెలిసింది. అతనికి 10 సంవత్సరాల్లో ఏమైనా గిరుగుళ్ళు ఉన్నాయా? లేదు సార్. ఏం పని చేసేవాడు? ఏంటమ్మా 10 years ప్రయాణాన్ని మీరు కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తున్నారు. 10 years పాటు ఏం జరిగింది? మీరిద్దరు ఒకళ్ళు అమ్మ చూడు, ఏదన్నా నిజాలు పలకండి, ఓకే? కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, అంతవరకు మాకు అర్థమవుతుంది. కానీ ఎంత బాధపడుతున్నారో అంత నిజాలు నీ వర్జనే కాకుండా అతని వర్జన కూడా నువ్వు మాకు చెప్పాలి. అప్పుడే మేము తెలిసిపోతుంది మాకు, ఓకే? ఈ 10 years పాటు మీ ప్రయాణం సాఫీగా జరిగిందా? ఏం ఉద్యోగం చేసేవాడు? అతనికి ఏమైనా తిరుగుళ్ళు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? 10 years పాటు మీరు ఏం పని చేసేవారు? ఇల్లు గడిచేది ఎలాగా? ఎవరి ద్వారా గడిచింది? మీ ద్వారానా? ఇద్దరు పిల్లల్ని కూడా బాగానే చూసుకున్నాడా? ముగ్గురిని బాగానే చూసుకున్నాడా? ఎంత వయసు అమ్మా పిల్లలు? అంటే మీ పెళ్ళి అయ్యే టైంకి ఎంత వయసు ఆ 3 పిల్లలది? 10 years, 8 years, 5 years అట్లా. ఓకే ఓకే. సో పిల్లలు కూడా అతని డాడీ అనే పిలిచేవారు? డాడీ అని పిలుస్తారు. వాళ్ళు స్కూల్ ఫీజులు అవన్నీ అతనే చూసుకునేవాడు? కొంచెం. అతనితో మ్యారేజ్ అయినాక కూడా మీరు జాబులు చేశారా? చేశాను మ్యామ్. ఈ 10 ఏళ్ళు విడిపోయిన తర్వాత కూడా జాబులు చేస్తున్నారు? చేస్తున్నా. మరి మీ అంతకుముందు ఇలాగే ఉన్నారా? ఇప్పుడే ఆరోగ్యం ఇట్లా డ్యామేజ్? ఇప్పుడే 2 years అవుతుంది. 2 years. ఏమైంది మీకు అంత వీక్ గా? హై బీపీ వచ్చి నైట్ పడిపోయినాం మ్యామ్. పడిపోయినాక పారాలసిస్ వచ్చింది. రైట్ లెగ్ పని చేయట్లేదు. అతను వచ్చాడా తెలిసినాక? దొంగతనంగా చూసిపోయిన కానీ రాలేదు. దొంగతనంగా ఎందుకు? మీరంటే ప్రేమ? ఇప్పుడు ప్రేమ లేదు మ్యామ్. మరి దొంగతనంగా ఎందుకు? వచ్చి చూసి వెళ్ళాలి, లేకపోతే రాకుండా ఉండాలి. వాళ్ళకి కానీ తెలియకుండా మా వాళ్ళకి కానీ ఇప్పుడు దొంగతనంగా వచ్చి చూసిపోవడము చేయడం అవుతుంది. కానీ అంతకుముందు వచ్చిండు, మన అందరి ఇళ్ళకి వచ్చిండు, అన్నీ అయినాయి. కానీ ఇప్పుడే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి పోయిండు. 10 ఏళ్ల క్రితమే వదిలేసాడు నడి రోడ్డు మీద, ఇప్పుడు కాదు. 2 years బ్యాక్ నీ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, ఆయన వాల్యూ తెలుస్తుంది, అతను ఉంటే బాగుండు అని. అతను వచ్చి సీక్రెట్ గా చూసి వెళ్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఆయనతో అడిగి నాకు ఇప్పుడు అవసరం కదా మ్యామ్, ఇన్ని రోజులంటే నేను ఏదో కష్టపడ్డా. నాకు ఈ సీక్రెట్ గా చూడటం అనేది అర్థం కాలేదు మేడం. సీక్రెట్ గా చూస్తే ఆవిడని చూడాలి కదా. సీక్రెట్ ప్రేమ ఉంటే సీక్రెట్ గా చూడడం ఎందుకు? వచ్చి డబ్బులు ప్రేమ తగ్గినాకనే కదా మేడం చూడకుండా ఉండడం. అసలు చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. అతనికి నీ మీద ప్రేమ లేదు, సీక్రెట్ గా చూడడం ఎందుకు? సీక్రెట్ గా ఎవరు చూస్తారో తెలుసా? మనం ఎలా చేయకపోతే వాళ్ళు వచ్చి ప్రేమ ఎక్స్ప్రెస్ నేను చూడకుండా బతకలేని పరిస్థితి, అప్పుడు సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు భార్య ఉందని అక్కడ భయపడి ఇక్కడ రావడం మానేశాడు. ఓకే. సో నీ గురించి అనేది ఆవిడకి తెలియదు, కొత్తగా వచ్చిన ఆమెకి తెలియదు. కొన్ని రోజుల వరకు తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? మధ్యలో వస్తూనే ఉన్నాడు మ్యామ్. మధ్యలో వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ ఆ పిల్లలు పెద్దగా అయ్యి ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సెటిల్ అయిపోయారు. పెళ్లిళ్ళు అయినాయి ఎవరికన్నా? 3 అయినాయి. సో ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉన్నావు. 2 years నుంచి ఇంకా కష్టంగా ఉంది నీకు. నీకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలా, లేకపోతే మీ భర్త మీ దగ్గరికి రావాలనుకుంటున్నా? ఆయన వద్దు మ్యామ్. వద్దా? నన్ను కాదని ఇంకొక పెళ్లి చేసుకున్నాక నాకెందుకు మ్యామ్? ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే కోర్టుకి వెళ్ళి డైవర్స్
ఏమేం కేసులు వేసారమ్మా? కోర్టుకు ఏం కేసు అనేది తెలియదు. కంప్లైంట్ ఇచ్చాను. జడ్జి గారు పిలిచి మాట్లాడితే లాయర్లను కొనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేసుకొని మేము బయట సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడ నుంచి వచ్చేసాం. బయట సెటిల్మెంట్ అయిందా? లేదు మ్యామ్, తప్పించుకున్నాం, రావట్లేదు, ఎదురుపడట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అక్కడికి పిలిచి అడిగితే నాకు తెలియదు అంటున్నాను. అమ్మాయే నాకు తెలియదు అంటున్నాడా? నువ్వే నాకు తెలియదు? నేనే. మీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా? అవన్నీ నాశనం చేసిండు మ్యామ్, తీసుకెళ్లిపోయింది. మేడం మీ దగ్గర మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవా? లేవు మ్యామ్. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయమ్మా? ఏదో ఫంక్షన్స్ గానీ, పిల్లలతో ఫోటోలు దిగి గానీ, ఊళ్ళో వెళ్ళిన ఫోటోలు గానీ? ఆఫ్టర్ మీ బావగారు అక్క చనిపోయినాక కూడా ఆ ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేశారమ్మా అంటే, ఓ 2 years 3 years ఉన్నామంటే, కష్టాలు పడ్డామండి అంటే, పిల్లల్ని ఉంచుకొని నిన్ను అయితే వెళ్ళిపోమంటారు. నువ్వెవరివి? చెల్లివి, కోడలు చెల్లివి. కోడలను చూసుడే ఎక్కువ ఎక్కడైనా కానీ. సరే నిన్ను వెళ్ళిపోమంటారు. నువ్వు ఉన్నావు అంటే మీరేమన్నా సెకండ్ మ్యారేజ్ లాగా ఉన్నారా ఏంటా? అది అర్థం కాల. సరే క్యారెక్టర్ని ఎందుకు తగ్గించి మాట్లాడడం అని, పోనీలేమ్మా అక్కడ ఉన్నావు పిల్లలతో పాటు వచ్చేసావా అన్నావు. పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నానండి అన్నారు. అక్కడ కూడా మీ ప్రొఫెషన్ గురించి మేము ఎక్కడ హైలైట్ చేయలేదు, ఎందుకంటే అది మీ పర్సనల్. 2, కనీసం ఎక్కడన్నా ఒక ఫోటోలు ఉన్నాయి అమ్మ అంటే, ఇవి గుంపులో గోవింద ఫోటోలు అమ్మ, వాటిని మనం ఇతనితో పెళ్ళి అయ్యిందని ప్రూవ్ చేయలేం. ప్రూవ్ చేయగలిగే ఇంకో ఉన్నంతలో బెటర్ ఆధార్ కార్డు. ఎక్కడన్నా కేర్ ఆఫ్ అనో వైఫ్ ఆఫ్ అనో ఉంటే ఓకే, పలానా అతని పేరు ఉంది, అతనికి ఆధార్ కార్డు తీసుకొచ్చి 498 వేయించడం, నీకేమన్నా మెయింటెనెన్స్ ఇప్పించడం వరకు మా వంతు ప్రయత్నం మేము చేయగలిగే వాళ్ళం. మీరు మాకే నిజాలు చెప్పకపోతే మేం కనిపెట్టాలా? ఈయన సిఐడి ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేసి అంత అవసరం ఏముంది మాకు? ఈ స్టేజ్ కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాల్యుబుల్ టైము. మీరు వచ్చి మీ కష్టం చెప్తుంటే అందులో మేము ఏదైనా కనిపెట్టి అవతల వాళ్ళని కనిపెట్టి మీకు న్యాయం చేయడం ఉంటుంది. మీ దగ్గరే మేము వెతకాలంటే అక్కడ ఇప్పుడు మేము అతనితో మాట్లాడి 4 పేకాలన్నా అతన్నే మేము కరెక్ట్గా ఎవిడెన్స్లు ఉంటేనే కదమ్మా మాట్లాడగలం. ఉత్తినే ఫోన్లు చేసి బెదిరించి ఎవడు వినడు. ఇక్కడ ఎవరికుంటే పవర్స్ వాళ్ళకుంటే, ఎవరికుంటే రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మీరు పెళ్ళైన ఫోటోలు కూడా లేవు. 10 ఏళ్ల కాపురంలో మీకు వేరే ఒక మంచి ఫోటో లేదా? ఇప్పుడు మీ బావగారికి మీరు వైఫ్ మనం అనుకుందాం, ఆయన భర్త, నువ్వు వైఫ్. భర్త చనిపోయాడు, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నీకు 3 పిల్లలు. ఆ పిల్లల పేర్లు కూడా ఆయన పేరు నీ పేరే ఉండుంటాయిగా. ఆయన పేరే. మీ అక్క పేరుందా, నీ పేరుందా? పిల్లల ఆధార్ కార్డుల్లో కానీ బర్త్ సర్టిఫికేట్లలో కానీ? అక్క పేరే ఉంది. అక్క పేరు ఉంది. మీ అక్క భర్త పేరు కూడా అంతే కదా, ఆవిడ ఆధార్ కార్డులో కూడా అతని పేరే. సో ఒక భర్త 2 భార్యలు అలా ఉండేవారా 3 కలిసి? లేదు సార్. అలా కాదు, ఆధార్ కార్డు వరకే మీరు అలా పెట్టుకున్నారు. ఎందుకమ్మా నీ తండ్రి పేరు పెట్టుకుని ఆధార్ కార్డు తీసుకోవచ్చు కదమ్మా? లేదు, ఇందులో ఏదో ఉందమ్మా, ఇందులో ఇంకో రహస్యం ఏదో మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీ మాట నోట్లోంచి ఒక పదం వస్తుంది, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళ వరకు మాకు అర్థం అవుతుంది, కానీ మనసులో భావం వేరే ఉంది. భావం మాకు చెప్పాలి. బావగారికి ఏమీ లేదు అని 100 సార్లు అన్నప్పుడు ఎదురుగా పెళ్లి కానటువంటి ఆడపిల్ల తండ్రి పేరు రాసుకుంటుంది. మీరు తండ్రి పేరుకి ఎందుకు మొహమాటం పడ్డారు? మీ బావగారి పేరు అందులో ఎందుకు రాశారు? దానికి ఏదైనా గట్టిగా ఒక ఆధారం ఉంటుంది కదా, దేని గురించి అనేది కారణం ఉంటుంది కదా. ఇగో ఇంత దూరం వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, మీకు నిజంగా న్యాయం జరగాలంటే ఏం జరిగింది అనేది నిజం చెప్తే ఏమన్నా ఇక్కడ మీకు హెల్ప్ చేయడం అనేది కుదురుతుంది. మీరు అన్ని సగం చెప్తే ఎక్కడ ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీ తరపు వాళ్ళు ఎవరు కూడా లేరు మాట్లాడడానికి, నిజం ఏంటని తెలుసుకోవడానికి. ఏది చెప్పినా ఇప్పుడు మీరే చెప్పాలి ఇక్కడ మాకు. ఇంకా ఆస్తుల కొరకే కొంచెం ఇస్తారేమని వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ పేరు కొరకే అయింది మ్యామ్. మీ అత్తమామలకు తెలుసా మీరు ఇట్లా వాళ్ళ అబ్బాయి పేరు వాడేసుకుంటున్నారని? తెలుసా? నీ మీద ఏం కేసులు వేయలేదా? వేయలేదు మ్యామ్. ఈ అమ్మాయి అసలు పెళ్ళే చేసుకోలేదు, లేటు అని చెప్పి రాసేసుకుంది హస్బెండ్ పేరు, మా అబ్బాయి పేరు. మరి ఆస్తులు ఏమన్నా వచ్చినాయా? రాలేదు మ్యామ్. ఈ ఆధార్ కార్డులో అతని పేరు ఉంది అనేటటువంటిది ఇతనికి తెలుసా? ఇప్పుడు ఎవరి గురించి అయితే కంప్లైంట్ చేసుకుంటే ఇక్కడ 20 ఏళ్ల క్రితం పెళ్ళైనప్పుడు ఆయన పేరన్నా మార్చుకోవాలి కదమ్మా. మరి సెకండ్ హస్బెండ్ వచ్చాడుగా నీ లెక్క ప్రకారం మాట్లాడితే, మరి ఆయన పేరు మార్చుకోవాలి కదమ్మా. ఆధార్ కార్డు మీద ఎందుకు మార్చుకోలేదు? 10 ఏళ్ళు కాపురం చేసావు, అన్యోన్యమైన కాపురం, గొడవలేదు అన్నావు. ఇప్పుడు ఎలా నమ్మాలి? మీకు పెళ్ళయిందని ఎలా నమ్మాలి మేము? అక్కడ ఫోటోలు అంటే ఫ్రెండ్లీ ఫోటోలు ఉన్నాయి, పెళ్లి ఫోటోలు ఏవమ్మా అంటే చించి పాడేశాడు అని అంటున్నారు.
ఆధార్ కార్డు మీద ఏమొచ్చి మీ బావగారి పేరు ఉంది. ఇప్పుడు ఇతను మీ భర్త అని చెప్పి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారో ఆ క్లెయిమ్ని మేము ఎలా నమ్మాలి? మీ ఇద్దరి మధ్యన ఎందుకు పిల్లలు లేరు అంటే కనుక నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని చెప్పి. సో మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి 10 సంవత్సరాలు ప్రయాణానికి దానికి పెళ్ళి అనేటటువంటి పదాన్ని ఎలా వాడతాము, దానికి ఉండేటటువంటి ఆధారం ఒక్కటి కూడా చూడకుండా అతని నీ భర్త అని మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు? లేదంటే అతని దగ్గర నుంచి నాకు రానున్న రోజుల్లో సపోర్ట్ కావాలని ఎలా క్లెయిమ్ చేస్తారు? మేము ఎలా అడగగలం? ఒకసారి పిలిచి అడిగితే తెలుస్తుంది కదా. అలా కదమ్మా, పిలిచి అడగటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర మీ దగ్గర నుంచి క్లారిటీ ఉండాలి కదా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఆవిడ అంతకుమించి చెప్పట్లేదు సార్, సో మీరు చెప్పండి. మీ పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది, ఇలా జరగబోతుంది అనేది ముందే మీరు పసిగట్టుంటే కనుక చాలా బాగుండేదేమో అనేటటువంటిది నా ఆలోచన. మీరు వెళ్ళినటువంటి దారి ఏదైతే ఉందో మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయాణంలో అన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అవరోధాలు అనేవి ఉన్నాయి, కాదనట్లేదు, ఒక క్వశ్చన్ మార్క్. మీకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సపోర్ట్ లేదు. అక్కబావలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అక్కబావలు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని మీరు చూసుకుంటున్నారు, ఒక మాతృమూర్తిలాగా ఒక తల్లిలా చూసుకుంటున్నారు. అక్కడ వరకు మాత్రం పూర్తిగా మీకు మార్కులు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ ప్రయాణం ఇలా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి, ఎవరో ఒక పరాయి వ్యక్తి వచ్చి మీ జీవితంలో ప్రవేశించి నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నువ్వు నాతో పాటు ఉండాలి, ఉంటే కనుక నీ పిల్లల్ని నా పిల్లల కింద స్వీకరిస్తాను, మరిద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పినప్పుడు అసలు ఏ వ్యక్తి అంత ఆ విధంగా వస్తాడు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ మీకు మైండ్లో ఉండాలి కదమ్మా. కానీ అది కూడా మీరు చూడలేదు. ఓకే, మీరేంటి మొత్తం జరిగినటువంటి దాంట్లో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం సంతోషించేది ఏంటంటే 10 years పాటు ఆ వ్యక్తి మీద, అతని మీద మీరు ఎక్కడ కూడా ఒక మచ్చ వేయలేదు. పిల్లల వరకు సగం సగం బాగానే చూసుకునేవాడు, తాగుడు తిరుగుడు ఇలాంటి అలవాట్లు లేవు అని అంటున్నారు. మా ఇద్దరికి పెళ్ళి అయింది అంటున్నారు, పెళ్ళికి సంబంధించినటువంటి ఆధారం మీరు చూపెట్టలేకపోతున్నారు. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10 years పాటు మాకు ఎటువంటి గొడవలు లేవు అండి. ఆఖరికి నాకు పిల్లలు లేకపోయినా, మా ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోయినా, మా అక్క పిల్లల్ని చూసుకుంటున్నా, ఆ పిల్లలకి న్యాయం చేసేవాడు. అట్ ద సేమ్ టైం మాకు పిల్లలు లేకపోయినా కూడా అతను ముందే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిందని తెలిసి కూడా అని. సో అన్ని మంచి పాయింట్స్ వేస్తున్నారు మీరు అతని గురించి. ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అంత సాఫీగా జరిగినటువంటి ప్రయాణం 10 years పాటు అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటాయి. అంటే మీ లోపాలు అతని లోపాలు ఒకరికొకరు ఇండివిజువల్గా యాక్సెప్ట్ చేసుకుని మీ వ్యక్తిత్వాలు మ్యాచ్ అవుతేనే 10 years పాటు ప్రయాణం చేస్తారు. అంత ఈజీ కాదు 10 years పాటు ప్రయాణం, ఎస్పెషలీ ఇటువంటి ఆడ్ సిచ్యువేషన్స్లో. నాకేంటంటే ప్లస్ ఈ ఆధార్ కార్డు మీద మీ బావగారి పేరున్నా కూడా నేను యాక్సెప్ట్ చేశాడా అమ్మ అంటే కనుక ఎస్ అండి, మా బావగారి పేరున్నా కూడా ప్రతాప్ గారు యాక్సెప్ట్ చేశారు అని అన్నాడు. ఏ మగాడు అలా యాక్సెప్ట్ చేస్తాడు? ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు? సరే యాక్సెప్ట్ చేశాడు. పోనీ పెళ్ళి అయిన తర్వాత, మీ పెళ్ళి అయిన తర్వాత ఆ పేరెందుకు నా పేరు మార్చు అనేటటువంటి ఒత్తిడైనా చేస్తాడు. ఎందుకంటే అది చూడటానికి లేదంటే ఎక్కడైనా సబ్మిట్ చేయడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీ హక్కుల మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పట్టడానికి అవకాశం ఉంటుంది, అతను ఒత్తిడి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఈ పేరులో భర్తగా మీ బావగారి పేరు పెట్టడం వెనకత్ర మీకు ఏదో చాలా పెద్ద ఉద్దేశం ఉందనేది నా అభిప్రాయం. ఏంటి ఆ ఉద్దేశం అనేటటువంటిది మీరు కడుపులో ఉన్న మాట మీరు బయటకు చెప్పకపోతే నాకు అర్థం కాదు. ఆస్తి కొరకే. అదే ఆస్తి కొరకి. మరి ఆస్తి కొరకు అలా ఆశపడుతూ భర్త పేరుగా అక్క భర్త పేరు పెట్టుకోవటం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఎథికల్, ఎంతవరకు మోరల్ అనేటటువంటిది నేను అడిగాను. ఎందుకంటే రేపొద్దున ఆ పేరు అలా ఉండటం అనేటటువంటిది సమాజం ఎలా హర్షిస్తుంది, ఎలా స్వీకరిస్తుంది అనే దానికంటే ఆ ముగ్గురు పిల్లలు ఎవరినైతే మీరు పెంచుతున్నారో కష్టపడి, అమ్మ నీ నాన్న పేరు నీ భర్తగా నీ పేరు కింద నీ భర్తగా ఎందుకు ఉంది, మా నాన్న మా అమ్మకి భర్త కదా నీకు భర్త కాదు కదా అని అడిగినా కూడా అది పరువు పోయేటటువంటి సంఘటన పరిస్థితి. సో దీని ద్వారా మీకు ఏం ఆస్తి సంపాదించడం, ఏమైనా ఆస్తి వచ్చిందా మీకు? మీరు అనుకున్నట్టుగా పేరు అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళిద్దరు ఒకేసారి చనిపోవటం వల్ల ఆస్తి మీకు వచ్చిందా? ఇస్తామన్నది ఇవ్వలేదు. ఫలితం దక్కలేదా? ఎవరి దగ్గర నుంచి రావాలి మీకు? మా అత్తమ్మ మా బావ ఇవ్వలేదు మీకు. సో ఆ ఫలితం కూడా రాలేదు. మరి ఫలితం రానప్పుడు ఇమీడియట్గా ఆధార్ కార్డు మీద అది ఎప్పుడు తెలిసింది మీకు? ప్రతాప్ని పెళ్లి చేసుకునే టైంకే మీకు అర్థమైందా వాళ్ళ దగ్గర నుంచి నాకేం రాదని? మరి అప్పుడైనా పేరు ఎందుకు మార్చుకోలేదు? ఫస్ట్ నుంచి పిల్లలు వాళ్ళ తండ్రి పేరు ఉంది కదా, బావ పేరే ఉంది కదా. సరే, దాన్ని పెద్ద పట్టించుకోలేదు అని అంటున్నారు మీరు. సరే, ఆధార్ కార్డు తీసి పక్కన పెడదాం. ప్రతాప్ మంచి వ్యక్తి అనేటటువంటి ప్రతాప్ ఇంకో నాకు అర్థం కానుకున్న అంశాలు కాబట్టి ఎందుకు ఫోటోలు చింపేశాడమ్మా అతను?
తర్వాత చింపేసాను సార్. ఫస్ట్ 10 years మంచిగానే ఉన్నా కదా, ఎప్పుడైతే ఆయన మారిండో, ఆయన ఉద్దేశం మారిందంటే మారిండో, కనుక వేరే 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 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నిన్ను సీక్రెట్ గా వచ్చి చూసుకుంటున్నాడు, అక్కడి నుంచి ఓకే. ఆ మూమెంట్ లోనే నేను డ్యూటీకి వెళ్ళిపోతుండే, వాళ్ళు ఉంటుండే, పిల్లలు ఉంటుండే, అతను ఉంటుండే. ఆయన ఉద్దేశం ఎప్పుడు నన్ను దూరం చేయాలనుకుంటూ మనసు అటువైపు మళ్ళింది, అతను తీసేసుకున్నాడు. అవి నా దగ్గర పెట్టుకుందాం, ఇతను బుద్ధి ఇలా మారింది కాబట్టి రేపొద్దు నీవు నాకు ఆధారాల కింద ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచన మీకు కూడా రాలేదు. అంతే కదమ్మా, రైట్. తర్వాత ఈ ముగ్గురు పిల్లలు, ఇప్పుడు పెళ్లి అయినటువంటి ముగ్గురు పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి అమ్మా, అంతేనా? మరి వాళ్ళు మిమ్మల్ని చూసుకోరమ్మా ఇప్పుడు ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లో? ఈయనంటే ఇష్టం లేదు, ఫస్టే చెప్పారు పిల్లలు వద్దు 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 అనేసి. వాళ్ళకి ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఆ 10 years కూడా ఇష్టం లేదా? మరి నాన్న అని కొన్ని రోజులు మంచిగున్నన్ని రోజులు ఓకే. ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడము, వాళ్ళ ఇళ్ళలో తిరగడము బట్టి ఆయనకు నీ మీద లేదు, ప్రేమ లేదు, నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఇది చేస్తాడు మమ్మీ, వద్దు ఈయన దూరం చేసేసి అన్నారు. సో పిల్లలు అయితే పసిగట్టారు, అతనిలో సిన్సియారిటీ లేదు, నేను మోసం చేస్తున్నాడు అనేది పిల్లలైతే కనిపెట్టారు. మీరు కనిపెట్టలేకపోయారు. అతను వదిలి పిల్లల దగ్గరికి ఇదివరకట్లాగా అదే తల్లిలాగా, అంటే తల్లి కానటువంటి తల్లిలాగా మీరు రావట్లేదని చెప్పి పిల్లలు కోపగించుకుని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని, ముగ్గురు అరేంజ్డ్ మ్యారేజెస్ అమ్మా, లవ్ మ్యారేజెస్? అరేంజ్డ్ మ్యారేజెస్. ఆ పెళ్లిలు ఎవరు చేశారు? నేనే. మీరే చేశారా? దానికి ప్రతాప్ గారు వచ్చారా? రాలేదా? రాలేదు. 3 పెళ్లిలు మీరే చేశారు. అబ్బా, ఓకే. వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉన్నారా? మరి తల్లిగా ఇప్పుడు మిమ్మల్ని పోషించడానికి రెడీ అయినా వాళ్ళు? మీ హెల్త్ చూసుకుంటున్నారా? ఇన్ని రోజులు ఆయనకు పెట్టినావు కదా, ఇప్పుడు వెళ్ళిపోను. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ హెల్ప్ లేదు, మీరు ఏకాగ్గా పోరాడుతున్నారు ఈరోజు. ఇప్పుడు అర్థమైందమ్మా, క్లారిటీ. మీ బాధలో ఏంటంటే పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, నువ్వు నమ్మినంత గొప్ప వ్యక్తి అయితే అతను కాదమ్మా. పిల్లలకి ఏదో ఒక చెడు బుద్ధి అతనిలో కనిపించింది, అతను కరెక్ట్ కాదు, మా అమ్మ వెళ్ళి అతని వల్ల చిక్కుందనే భావం పిల్లలకి ఏర్పడటం వల్ల అక్కడ వదిలేసి అని చెప్పి పదే రిక్వెస్ట్ చేసినా కూడా మీరు రాకపోవటం వల్ల ఆఖరికి మిమ్మల్ని కూడా ఈ రోజు మీ పిల్లల్ని వదిలేసే పరిస్థితి వచ్చింది. ఏది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని చదివించి పెంచి పెద్ద చేసి చక్కటి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత నిన్ను ఇప్పుడు వదిలేశారా? ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది దేనికమ్మా అంటే, అతని దగ్గర నుంచి నీకు ఏదో ఒక ఆధారం కావాలనా? అతను అయితే అక్కర్లేదు, కానీ అతనికి ఒక ఆధారం కావాలి. కలుస్తూ ఉంటాడా? రోజు కలిస్తే ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడారు? అంటే వచ్చిపోతూ ఉంటాడు 1.5 year అవుతుంది. నో కాంటాక్ట్. ఎందుకు సడన్ గా కాంటాక్ట్ డ్రై అయిపోయింది? నువ్వు డిమాండ్ చేయటం మొదలు పెట్టావా? పోలీస్ కేసు వేసిన కదా. ఓకే. సో ఎప్పుడైతే బయటికి ఎక్కి కంప్లైంట్ చేసినో అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు బట్టి వేయలేదు. 1 year బ్యాక్ పోలీస్ స్టేషన్ కేసు వేసా, పోలీస్ స్టేషన్ అయిపోయింది, కరెక్ట్ గా లేదు. కానీ ఎప్పుడైతే బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా అప్పటి నుంచి పూర్తిగా మానేసి. అప్పటి వరకు కొద్దిగానే ఆధారం ఇచ్చేవాడమ్మా, ఎంతో కొంత డబ్బులు అవి ఇచ్చేవాడా? ఓకే. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళి ఇవ్వడం పోలీస్ కంప్లైంట్? హెల్త్ ఏంటమ్మా నీకు ఇష్యూ? ఇప్పుడు హై బీపీ వచ్చి పడిపోయినా, సో పైపైన హార్ట్ అటాక్, రైట్ సైడ్ పారాలిసిస్ రైట్ సైడ్. దానికి మెడిసిన్స్ వాడుతున్నారు? ఇప్పుడు వాడుతున్నా. ఫాలో అప్ లో ఉన్నారా? ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? ఉస్మానియాకి అయితే రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారు. ఆ బ్లడ్ టిన్నర్స్, ఆ టాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నారు. ఇప్పుడు అంతవరకు బాగుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీకు ఏమైనా సోర్స్ ఉందా? ఏం సోర్స్ లేదా? నో సోర్స్, ఏమీ సోర్స్ లేదు. సో ఓన్లీ ఒక ఫైనాన్షియల్ రీజన్తో వచ్చారు. అతనితో మాట్లాడి నాకు ఏదైనా ఇప్పించమని చెప్పారు. అతనితో మాట్లాడి ఇప్పించేదానికంటే, అంటే నా ఉద్దేశం చెప్తున్నాను, లాయర్ మేడం మాట్లాడే ముందు పిల్లలతో మాట్లాడటం కూడా ఒక బాధ్యత ఏమో కదమ్మా, కాదా? ఎందుకు పిల్లలకి మీరు హ్యాండ్సప్ చెప్తారు? పిల్లలతో మాట్లాడటం కాదమ్మా, ఎంతో కొంత నెలసరి ముగ్గురు పిల్లలు ఇంత అనుకుని మీకు ఇచ్చినా కూడా సరిపోతుందేమో కదా, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి మిమ్మల్ని పెట్టుకోకపోయినా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదు సార్. ఇల్లు కొరకనే మస్తు డబ్బులు ఇచ్చిన ఈయనకు, ఈ మహానుభావుడు. ఇతనికి ఇచ్చావు డబ్బులు? ఎందుకు కడతా అన్నాడు? ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎంతో చూపించిండు, అన్ని చూపించి మోసం చేసిండు. అందుకే పిల్లలకి ఇష్టం లేదు. అన్ని చూసి సుమారుగా ఎంత ఇచ్చి ఉంటావమ్మా? ఎంత పోయింది మీకు? ఒక 5 lakhs ఇచ్చిన. 5 lakhs. ఒక చైన్ 3 తులాలు. వాటికి ఏమైనా అకౌంట్ ఇచ్చావా? ఆధారం ఏం లేదు సార్. అది పోయింది. ఓకే. ఇప్పుడు సో మీకు ఇల్లు లేదు, రెంట్ హౌస్ లో ఉంటున్నారు. రెంట్ ఎలా కడుతున్నారు మరి? పిల్లలే కట్టిండ్రు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మరి ఇప్పుడు మిమ్మల్ని పోషణకి ఇస్తున్నారా? పిల్లలు ఇస్తారా? సో అక్కడి నుంచి పిల్లల వరకు అయితే నిన్ను చూసుకుంటున్నారు. పిల్లల దగ్గర నుంచి నెగిటివిటీ ఏం లేదు. అమ్మ చూడండి మాట ఎన్ని తడబాట్లు వస్తున్నాయో. ఒక పక్క నుంచి పిల్లలు పట్టించుకోవట్లేదు, నేను ఏకాకని, పిల్లలు అతను అంటే ఇష్టం లేదు అన్నారు, కానీ పిల్లలు కూడా నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఒంటరిదాన్ని చేశారన్నారు. ఇప్పుడు ఏమొచ్చి పిల్లలు రెంట్ కడుతున్నారు, ప్లస్ నా పోషణకు కూడా ఇస్తున్నాను అని అంటున్నారు కదా. సో మీకు అది కావాలి. రేపొద్దున పిల్లలు ఏదన్నా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేటట్టయితే ఇతని దగ్గర నుంచి కూడా ఒక సోర్స్ కావాలి, అంతేనా? మెయిన్ ఇక్కడ నుంచే కావాలి సార్. ఇక్కడ పిల్లల దగ్గర నుంచి వచ్చేది వద్దా? చూడట్లేదు సరిగా చూడటం అనేది ఏమైనా తోక ఉంటుందమ్మా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, పిల్లల మాట నమ్మకుండా నువ్వు ఆ దారిని పోయావు. సరే మేడం, అంతే నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్. మేడం ఆవిడ వర్షన్ విన్నప్పటి దగ్గర నుంచి కూడా చాలా సీక్రెట్లు ఉన్నాయి. ఒక సీక్రెట్ నిధి ఆవిడది.
ఆ నిధిలో నుంచి మనం ఏరుకోవాలి నిజాల కోసం అని. నిజంగా కోర్టు ద్వారానో ఈ స్టేజ్ ద్వారానో మీకు న్యాయం కావాలి అంటే కనీసం సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం లేకపోతే కోర్టులకి సాక్ష్యమే. మాకు నిజం తెలిసినా సరిపోతుంది. కనీసం నిజాన్ని పట్టుకొని అవతల వాళ్ళకి ఫోనులు చేయటమా ఏంటా అనేది అర్థమవుతుందా? మీ దగ్గర ఆ నిజం 10% కూడా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం ఫెయిర్గా మాట్లాడుంటే మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి ఉండేది. మీ స్టోరీ మాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచే అక్క దగ్గర ఉన్నారు. అమ్మ ఏంటి, నాన్న ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి అనేది మాకు చెప్పాలా. 40 years బ్యాక్ స్టోరీ కాబట్టి మేము మాట్లాడట్లా. అక్క బావ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ పిల్లలకి మిమ్మల్నే మీ అమ్మ చూడకుండా అక్క దగ్గరికి పంపించారు మీ అమ్మ నాన్న అంటే మీకు ఫైనాన్షియల్గా అంత వీక్ కింద లెక్క. కనీసం ఆ స్టోరీలన్నా మీరు చెప్పాలి. అది కూడా మేము ఊహించుకోవాల్సి వస్తుంది. ఓకే, అక్కడ చనిపోయినాక ఎక్కడా కూడా కోడలి యొక్క చెల్లెల్ని ఇంట్లో ఉంచి ఎంటర్టైన్ చేయడం ఎవరి వల్ల కాదు, ఉంచరు కూడా. అక్క బావ మరదలను చూసుకోవడం, చెల్లిని చూసుకోవడం వేరు, కానీ పిల్లల వరకు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మీ దగ్గర వ్యవహారం లేదు. మీరు చేసిన ఆ ఏజ్లో మీరు చేసిన కన్నింగ్ ఏంటంటే నాకు అనిపించింది దాని ప్రకారం పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే వాళ్ళ హెరాస్మెంట్లు కామన్గానే ఉంటాయి ఎక్కడైనా, కానీ పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే ఆస్తిలో షేర్ కోసం కేసు వేయొచ్చు అన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని మీరు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అక్కడ మీరు చేసిన ఇంకో ట్రిక్కీ పని ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకున్నారు. మీ బావగారి పేరుని హస్బెండ్ పేరు కింద డెత్ సర్టిఫికేట్ ఏదైతే మీకు దొరికిందో దాన్ని పెట్టేసుకొని ఆధార్ కార్డు క్రియేట్ చేసేసుకొని ఒక క్రిమినల్ లాగా ఆలోచించారు. పిల్లల ఆస్తి, వారసత్వ ఆస్తి ఆ రోజు మీరు కరెక్ట్గా ఒక పిన్ని పాత్రలో ఉండి గార్డియన్ కింద ఫైట్ చేసి ఉండే నానమ్మ తాతయ్యల దగ్గర నుంచో లేకపోతే మీ బావగారికి సంబంధించిన ఇన్సూరెన్స్లో ఆస్తులు ఏవైతే ఉంటాయో మీరు గార్డియన్గా ఉండి మైనర్ పిల్లల తరపు నుంచి ఫైట్ చేసి ఉంటే 100% వాళ్ళకి రావాల్సేది ఈ రోజు కాకపోతే రేపటికన్నా ఆ రోజుల్లో వచ్చేసేది. అక్కడ మీరు చేసిన కన్నింగ్ పనికి వాళ్ళకి అది అసలు ఏమన్నా వచ్చిందా రాలేదంటే రాలేదు, 0 అని చెప్పారు. అక్కడతో అది అయిపోయింది. ఇది కూడా 30 years బ్యాక్ వచ్చాం. అంటే పిల్లల్ని తీసుకొని మీరు వచ్చి 10 years నడిపించారు. ఆ టైంలో ఈయన ఒక పరిచయం, మీకు పరిచయం అయిన వ్యక్తి చెన్నై వెళ్ళి అక్కడ ఎందుకు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరు హ్యాపీగా ఉందామంటే ఏది మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టరని తెలుసు, మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, అయినా ఇష్టపడి వచ్చిన వ్యక్తి హస్బెండ్ కాదు, సహజీవనము, మీరిద్దరూ ఒక ఇంట్లో ఏదో ఒక తాళి కట్టేసుకొని మీ వరకు మీరు ఉన్నారే తప్ప ఎవరు మీ ఫ్యామిలీ, ఆ 3 పిల్లలు, మీ అమ్మ ఉంటే ఉంటుంది. ఒక అబ్బాయి వచ్చి సింగిల్గా ఉంటావు అంటే హ్యాపీయే అంటారు, పెళ్ళే చేయాలని వాళ్ళు ఏమనుకోరు. ఉన్నంతలో మీ వరకు ఏదో పెళ్లి చేసుకున్నారు, ఆ ఫొటోస్ కూడా లేవు. సరే ఉన్నాయి, చింపేశారు, అది కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. మా ఆడియన్స్కి తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మ. ఎందుకంటే మేడం వాళ్ళ స్టేజ్కి వెళ్ళినప్పుడు, సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే నిజంతో వెళితే వాళ్ళు మాకు ఏదన్నా చేస్తారనే నమ్మకం మా ఆడియన్స్కి కల్పించడం కోసం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఆ అబ్బాయిని చేసుకున్న తర్వాత 10 years బాగుంది అంటున్నారు. 10 years అతన్ని మీరు వాడేసుకున్నారు, ఫైనాన్షియల్గా బాగానే ఉంది, పిల్లలు వాడేసుకున్నారు. 10 ఏళ్ల పిల్లలు 20 ఏళ్ళకు వచ్చారు అతను ఉన్న టైంలో. అంటే 10 years బ్యాక్ చూస్తే పిల్లలకి 18, 15, 20 years అయితే ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఆయన లైఫ్ చూసుకోవాల్సి వచ్చిందో ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. బాబో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటో తేడాగా ఉన్నాయని అన్నీ పట్టుకుని పోయాడు, చింపేసి. ఇదే అనుకుందాం మనం, నువ్వు చెప్పావు కదా మేమే కనిపెట్టాలా. సో వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మీకు నమస్కారం పెట్టేసి. ఆ టైంలో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అట్లీస్ట్ సహజీవనం కింద పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని అట్లీస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీకు మెయింటెనెన్స్ వచ్చేది. ఇంకేమీ రావు. మీరు పెళ్ళి అయ్యింది అది ఇది అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఉంటారు కదమ్మా, అవునండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, అది సాక్ష్యం. మీ ఆధార్ కార్డు సాక్ష్యం. ఆధార్ కార్డులో కనీసం పేరు మార్చుకోవాలి, 10 ఏళ్ళు కాపురం చేసి. పెళ్ళి అని నువ్వే నమ్మనప్పుడు కోర్టు ఎందుకు నమ్మిద్ది, మేమెందుకు నమ్ముతాం? పెళ్ళి అని నువ్వు ఎప్పుడు నమ్ముతావు? అతనితో నిజంగా నీకు పెళ్ళి అయితే నువ్వు ఆధార్ కార్డులో అరే బావ పేరు పెట్టుకున్నాను హస్బెండ్ అని, అది దానివల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, కనీసం నిజంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు మార్చుకోవాలి అని ఆ 10 ఏళ్లలో మీకు ఒక్క సెకండ్ అనిపించినా ఈరోజు మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు 2 years బ్యాక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి అంటే మీరు ఎవరి దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేసి పెట్టాలి? అది పోలీసులు కానీ కోర్టు కానీ చెయ్యలేదు. సాక్ష్యాలు ఉండి అన్ని పట్టుకొని తిరుగుతుంటేనే న్యాయం జరగట్లేదు లేడీస్కి కోర్టులో. మా భర్త మెయింటెనెన్స్ ఇవ్వట్లేదండి, మా అత్తమ్మ తరిమేశారండి, ఆస్తిలో వాటా వస్తుందండి అంటే దిక్కాడలే. మీ దగ్గర ఏమీ లేకుండా ఇప్పుడు ఒక స్టేజీ పట్టుకొని మీరు అతన్ని ఫోన్ చేసి అడగండి అంటే మీకు లీగాలిటీ ఉన్న ఇంకో పాయింట్ చెప్పనా, 10 ఏళ్ల క్రితం వదిలేసి సహజీవనం చేసో లేకపోతే పెళ్ళో మీ దృష్టిలో అనుకున్న ఆ వ్యక్తి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడం కంటే జీవితం మొత్తం త్యాగం చేసి 3 పిల్లల్ని పోషించావు చూసావా, మీ అక్క పిల్లల్ని, పూర్తి హక్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ లీగల్గా వసూలు చేయడానికి. దీనికి ఏమీ డాక్యుమెంట్లు అవసరంలా, జస్ట్ అలా
ఆ ముగ్గురు పిల్లల దగ్గర నుంచి నేను మెయింటెనెన్స్ వసూలు చేయాలనుకుంటున్నాను అంటే పంచుతారు కోర్టు. ముగ్గురు మీద నువ్వు ఒక్క మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ఈ రోజు నువ్వు ఎవరి గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు, ఎవరి స్టేజ్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదొక్కటి వేయగలిగితే చాలు, అది నీ హక్కు. నీ 40 ఏళ్ల జీవితాన్ని ముగ్గురు పిల్లలకి త్యాగం చేసావు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావు, ఉన్నంతలో వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు కూడా చేశానంటున్నావు. ఇవి అబద్ధాలు అయితే నీకేమీ రావు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇది కూడా అబద్ధం అనే కోర్టు దాకా వెళ్తే వేస్ట్. ఒకవేళ ఇది నిజమే అయితే పిల్లలు నన్ను చూడట్లేదండి అన్నారు, పిల్లలు నన్ను అసహించుకుంటున్నారండి అన్నారు. ఎందుకమ్మా అంటే అతనితో కలిసి ఉన్నాను కదండి అన్న. అతనితో వదిలేసి 10 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు చేశారు మీరు. అప్పుడు మీ మీద రెస్పెక్ట్ ఉండాలిగా. అమ్మా నాన్న లేని ఒకళ్ళని ఒక పిన్ని ఏదో ఒక పని చేసి వాళ్ళని బతికించింది, సొసైటీలో నుంచోబెట్టింది. పూర్తి బాధ్యతలు వాళ్ళవి, గుర్తుపెట్టుకోండి. ఒక సహజీవనంలో ఉన్న వ్యక్తిని ఈరోజు మనం 10 ఏళ్ల తర్వాత పట్టుకొని నాకు ఇల్లు కావాలండి, నాకు మెయింటెనెన్స్ కావాలండి, నా ఆరోగ్యం పోయిందంటే కోర్టులో ప్రూవ్ చేయడానికి మాకు ఒక 5 ఏళ్ళు పడుతుంది. అదే వీళ్ళ దగ్గర నుంచి అనుకోండి, ఇంటీరియర్ మెయింటెనెన్స్ 6 monthsలో మీకు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా కొంచెం కాలం ఆగుతాం మేము. అది సూపర్, నాకు కావాల్సింది అదే. చెప్పండి. ఇంకా కొంచెం కాలం ఆగి వాళ్ళని అడుగుతాం మేము. వాళ్ళు ఎంతైనా పిల్లలు కదా సార్. ఇప్పుడు ఈయన ఏమి ఇది లేదా, ఆయన మీద నాకు హక్కు లేదు. అమ్మ చూడడం భర్త బాధ్యత, లేదా సహజీవనం చేసిన వ్యక్తి బాధ్యత, లేదా కన్నా పిల్లలు పెంచిన పిల్లల బాధ్యత. స్టెప్ మదర్ అయినా కూడా, పెంచిన మదర్ అయినా కూడా. అర్థమవుతుందా? పిల్లలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇతని దగ్గర నుంచి వసూలు చేయండి అంటే మీ దగ్గర లీగాలిటీ లేదు. లీగాలిటీ ఉంటే కోర్టుకి వెళ్ళేవాళ్ళు. మీరు కరెక్ట్ కాదని 20 ఏళ్ల క్రితం మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది ఒక ఇంట్లో, మీ ఇద్దరు 10 ఏళ్ళు కాపురం చేశారు, 10 ఏళ్ల క్రితం అతను వెళ్ళిపోయి వేరే వాళ్ళ పెళ్లి చేసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదని మేము అనట్లేదు కదా. మీరు అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడానికి ఇది సరిపోదు. మిగతా ఏమీ మేము మాట్లాడట్లేదమ్మా. ఒకటి అతని దగ్గర వసూలు చేయడం, 2 పిల్లల దగ్గర నుంచి వసూలు చేయడం. మీకున్న ఆప్షన్స్ ఎవరన్నా లాయర్ని పట్టుకొని DVC కేసు ఒకటి వేసుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు. దాంట్లో ఇప్పుడున్న 4 ఫోటోలు పెట్టి కనీసం ఆధార్ కార్డు మోడిఫికేషన్ చేసుకొని ట్రై చేయండి. ఇంతే. మేము ఫోన్ చేసిన తర్వాత మేము రిలీఫ్ ఇప్పించింది 100% ర్యాంక్ ఉంది మా దగ్గర. ఎప్పుడైతే అది మీరు చూసుకోండి అన్న వాళ్ళకి మేము ఫ్రీ సర్వీస్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. మీకు తెలుసా, మీ కేసులో నిజంగా సాక్ష్యాలు ఉంటే మేము ఫ్రీ సర్వీస్ ఇచ్చేవాళ్ళం. ఒకటి ఫోన్ చేసేవాళ్ళం, ఇక్కడే సెటిల్ చేయడానికి చూసేవాళ్ళం. ఇన్ కేస్ కాకపోతే అరే ఈ అమ్మాయి కనీసం నడవని కూడా నడవలేకపోతుంది, కోర్టు దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మీ కేసు నేను చేసేదాన్ని. మీ దగ్గర సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ ప్రాపర్గా కన్సిడర్ అవ్వదు. లేదు ఇంకొకటి అంటే మీ పిల్లలతో మాట్లాడమంటే మాట్లాడతాం అంతే. పిల్లలతో అయితే మాట్లాడతాం ఇప్పించడానికి. అది ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు అంటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే పిల్లలు ఇస్తున్నారు కదా, మీరేం రోడ్డు మీద లేరు. పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నావు, చిన్న కొడుకు పిల్లలిద్దరూ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు, నడుస్తుంది. మీరు చేయలేదు మేము, చేస్తామని అన్నారు. చూసుకోండి, అది మీకు పని అవుతున్న చోట కంఫర్ట్ గా ఉండడం బెటర్. ఎక్కడో రాని చోట కోసం ఇంత మీరు కష్టపడకండి. ఈ టైంలో ఎలా ఉంది, వాళ్ళది లేకుండా తన దగ్గర నుంచి. అలా ఎందుకమ్మా ఆరోగ్యం బాగాలేదు మీకు. ముగ్గురు పిల్లల దగ్గర నుంచి తీసుకోవడం మీ హక్కు. మీ లీగాలిటీ వదులుకోకండి. వాళ్ళు ఇవ్వకపోతే ఒక అడ్వకేట్ని పెట్టి మేము అప్పుడు కేసు వేయిస్తాం. పోనీ పిల్లలు ఏమన్నా అన్నారా, అమ్మ మేము నేను ఇంకా పోషించలేము, పోయి ఎవరినైతే నమ్ముకున్న అన్నారా? అన్నాడు. అందుకే కేసు వేసుకోమని చెప్తున్నాం. పిల్లల మీద సర్వ హక్కులు ఉన్నాయి, మీరు కేసు ఫైల్ చేసుకోండి. ఏ అడ్వకేట్ని కలిసినా మీరు పిల్లల మీద మెయింటెనెన్స్ ఆరాంగా వస్తుంది. ఈ మధ్య మెయింటెనెన్స్ గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు. అందులో మీరు మదర్ క్యారెక్టర్కి ఇంకెక్కువ మెయింటెనెన్స్ వస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నన్ను ఇదమ్మా చాలా క్లియర్ గా మీకు చెప్పేశారు మేడం కూడా. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి అడిగే కన్నా మీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పిల్లల్ని ఎంత ఇష్టంగా అయితే మీరు పెంచుకున్నారో ఆ పిల్లల దగ్గరే ఉండండి. వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ కూడా మీరు వసూలు చేసుకోవచ్చు. హ్యాపీగా పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అన్నారు కదా, మన వాళ్ళతో ఆడుకుంటూ ఇంట్లో ఉండండి. ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఆయనతో పిలవండి, ఆయనతో మాట్లాడిచ్చండి అని చెప్పి. ఉన్నంత వరకు మీ పిల్లల కోసమే మీ జీవితం మొత్తం త్యాగం చేశారు. హ్యాపీగా వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఇంకేంటండి బాధ. కుదిరితే మీకు ఆ మెయింటెనెన్స్ కావాలంటే మేడం చెప్తారు, మేడం చెప్పినట్టుగా మీరు కేసు వేసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లల మీద అయితే మెయింటెనెన్స్ అయ్యేది. మేడం ఈరోజు మేడము చాలా చక్కటి దారి చెప్పారు. ఏం దారి చెప్పారు? ఎక్కడైతే ఆధారం లేని చోట పోరాటం చేసేదానికంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఒక నమ్మకం, ఒక ఆధారం ఉందో అది పిల్లల రూపాన్ని మీకు కనిపిస్తున్నారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఆ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, పిల్లల దగ్గర నుంచి ఆ హక్కు పొందడానికి ట్రై చేయండి అని చెప్పారు. 100% ఉంది, లీగాలిటీలో 100% ఉంది. అమ్మ ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి హేమలత గారు, ఈ వేదిక తరపున మీరు పోరాడాలి, మీ తరపున మేము పోరాడాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేయాలన్నా మాకు ఒక బేస్మెంట్ ఉండాలి. సింపుల్గా అతను ఫోన్ ఎత్తగానే మాకు భయపడి ఒక సమాధానం చెప్పడం కాదు, ఏ ఆధారం చూపెట్టి నాకు ఫోన్ చేశారండి, నేను హేమలతకి భర్తని మీరు ఎలా అనుకుంటున్నారు,
మీ దగ్గర ఏమైనా ఉందా అని అంటే కనుక మేము చూపెట్టాలి కదా అతనికి, బాబు మా దగ్గర ఈ ఆధారం తీసుకొచ్చింది ఈ అమ్మాయి అని చెప్పి. కంటిన్యూషన్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే చేసి చూపించాలి మేము. అదే మీరు మెయింటెనెన్స్ కేసు పిల్లల మీద వేస్తూ మీ అడ్వకేట్ చేత ఈయనకు కూడా ఫోన్ చేయించండి. మీ అడ్వకేట్ ఏదో ఒకటి చేసి కేసు అయితే రిజిస్టర్ చేయించడానికి చూస్తారు, ఏది అతని మీద కూడా. మీరు ఒకటే అన్నారు, ఆధారం లేదు, ఒకదాన్నే ఉంటున్నాను, నాకు ఇంత మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి మీరు ఫస్ట్ అన్నారు ఒక మాట. సో దాని తగ్గట్టు సొల్యూషన్ అనేది చెప్పారు, పిల్లల మీద సర్వాధికారం ఉంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి పిల్లల దగ్గరే తీసుకొని పిల్లల దగ్గర హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్పారు, అది వింటే కనుక మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు అదొక్కటి ఆలోచించండి, కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.